హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు. యాక్చువల్గా మనం ఈరోజు మూవీ రివ్యూ గురించి కాదు, ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. సో యాజ్ రివ్యూర్గా నేను కూడా రెస్పాండ్ అవ్వాలని నాకు అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. సో 2 days బ్యాక్ మనకు బూట్ కట్ బాలరాజ్ అని ఒక మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీపై మనకు ఫేమస్ రివ్యూ యూట్యూబర్ పూలచొక్క ఒక రివ్యూ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనకు బూట్ కట్ బాలరాజ్ అని ఒక మూవీ హీరో సోహెల్ గారు ఒక చిన్న రివ్యూ రైటర్స్ని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. సో వీడియో నా దగ్గర ఉంది, కానీ కాపీరైట్స్ ఇష్యూ వల్ల వీడియో ప్లే చేయలేకపోతున్నాను. దాంట్లో ఆయన వాడిన లాంగ్వేజ్ కానీ, వాడు అనడం కానీ, టమాటాలు అమ్ముకునే ముఖం వాంది అనడం కానీ, ఒకవేళ నీ ఇండస్ట్రీ పర్సన్ కాకపోయింటే వాడు ఉండకపోతుండే అని బెదిరించడం కానీ, థ్రెటనింగ్ చేయడం కానీ, ఆ బిహేవియర్ ఏందో, ఒక యాక్టర్ ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన క్వాలిటీ అస్సలు అది కానే కాదు. అలాంటి రివ్యూస్ చాలా వస్తాయి. ప్రతిదీ మనం పాజిటివ్తోనే యాక్సెప్ట్ చేయాలి. ఒక ఇంటర్వ్యూలో ఇవన్నీ మాట్లాడుకుంటే మధ్యలో కొన్ని అంటుండు సోహెల్ అన్న. ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు రాస్తే నాకు పర్లేదని. అసలు ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అంటే ఎవరు బ్రో? నీకేమి యూనివర్సిటీ ఉందా? యూనివర్సిటీ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చినావా? ఎందుకంత బిల్డప్ కొడుతున్నావు? రివ్యూవర్స్ అంటే నీకు ఎందుకంత చిన్న చూపు? సో పూలచొక్క అన్న పర్సన్ కూడా ఒక మంచి రివ్యూ రైటరే. మంచి సినిమాలకు రివ్యూస్ ఇస్తాడు. పెద్ద సినిమాలు మంచిగా ఉందంటే మంచి, లేదంటే లేదని చెప్పాడు. అలాంటి పర్సన్ పట్టుకొని టమాటాలు అనుకునే ముఖం. ఐఐటి స్టూడెంట్ బ్రో అతను ఏం అల్లాటప్ప నార్మల్ రివ్యూ రైటర్ ఏం కాదు. సో నా వరకు అతనికి సపోర్ట్ చేయాలనిపించింది. మెయిన్గా నువ్వు అన్నవే ప్రొఫెషనల్ రివ్యూ రైటర్ రాస్తే నాకేం అంత బాధ అనిపించదని. మేము కూడా ప్రొఫెషనల్ యాక్టర్కే రివ్యూస్ ఇస్తాం ఇప్పటి నుంచి. నీలాంటి యాక్టర్స్కి ఇవ్వదలుచుకోవాలి మేము కూడా. ఎందుకు యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉన్నా కూడా మనకు పాజిటివ్తో ఉండాలి. అరే మంచిగా ఉందంటే మంచిగా ఉందని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం. దానికి నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని ఏది పడుతుంది మాట్లాడితే నడుస్తుంది అనుకో. బిగ్ బాస్ అనుకున్నావు, ఇక్కడ కథ వేరే ఉంటుంది. దానికి ఇది రియల్ లైఫ్ బ్రో. కామెంట్లో పెట్టిన ప్రతి ఒక్కటి సినిమా కూడా రూల్ లేదు. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా? సో వాళ్ళకి నచ్చిందని చెప్తే నచ్చిందని చెప్తారు, బాగాలేదంటే బాగాలేదని చెప్తారు. ఎవరికి రైట్ ఉందో వాళ్ళకి చెప్తారు అంతే. సో నీకు నచ్చకపోతే నువ్వు నెక్స్ట్ టైం బెటర్గా తీయడానికి ట్రై చేయాలా. అంతేగాని ఏదో ఒక యూట్యూబర్ ఒక రివ్యూ రాసినని చెప్పి అతన్ని కించపరుస్తూ మాట్లాడడం, టమాటాలు అమ్ముకునే ముఖం అనడం, ఈ వర్డ్స్ అన్నీ చాలా గలీజ్గా ఉన్నాయి బ్రో. నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్ నేను ఇంకా కిందకి తగ్గిస్తుంది కానీ పైకి పెంచదు. సో రెస్పెక్ట్ అనేది మనం మాట్లాడే తీరులో ఉంటుంది, మనం చేసే సినిమాల్లో ఉండదు. యాక్చువల్గా నీకు ఇంకో పాయింట్ గుర్తు చేయాలి. రామ్ చరణ్ గారు ఒక ఫిలిం ఫంక్షన్లో అంటారు, నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని మంచి సినిమాలు చేసినా, డిసిప్లిన్ లేకపోతే నువ్వు హైయెస్ట్ స్టేజెస్కి వెళ్ళావని. పర్ఫెక్ట్ సెట్ అవుతుంది నీకు. నువ్వు ఎంత మంచి సినిమాలు చేసినా నీ బిహేవియర్ నేను డౌన్ చేస్తూ ఉంటుంది. సో ఎవరిని రాసినా, ఎవరిని రివ్యూలు రాసినా ప్లస్లు రాస్తారు, మైనస్లు రాస్తారు. పాజిటివ్గా తీసుకోవాలి, మూవ్ ఆన్ అవుతుండాలి. నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేయి బ్రో. అంతేగాని నా సినిమాని చూడండి బ్రో అడుక్కోవడం ఏంది? మంచిగా ఉంటే ఆటోమేటిక్గా జనాలు ఎత్తిన పెట్టుకుంటారు బ్రో. బలగం లాంటి సినిమాకి ఫస్ట్ 3 days కలెక్షన్స్ లేవు బ్రో. మెల్లిగా పికప్ ఎత్తుకొని ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్ బలగం కొట్టింది. అరే అట్లాంటి ఇన్స్పైర్ కావాలి చూసి. కానీ నువ్వు రివ్యూ రాస్తే వాళ్ళు తిట్టడం ఏంది? ఆ లాంగ్వేజ్ ఏంది? సినిమా ఇండస్ట్రీ లేకపోతే వాడు ఉండేవాడు కదా. అంటే ఏం చేస్తావు? బెదిరిస్తున్నావు. అవన్నీ షోస్లో, రియాలిటీ షోలో చెల్తాయి, ఇక్కడ రియల్ లైఫ్లో కాదు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మూవీస్ కానీ మంచిగా ఇస్తామని కోరుకుంటున్నాం. నీకు ఫర్దర్ మూవీస్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.